కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ అనేటువంటి చదివితే దాంట్లో ఒక విషయం బహిర్గతమైంది. ఓకే. అది అందుబాటులో ఉంది. మీరు కూడా చదవచ్చు. అచ్చా! 1919లో పంజాబ్‌లో జలియన్ వాలాబాగ్ అనేటువంటి సంఘటన జరిగి అవును. చాలా అత్యాచారాలు, ఘోరాలు జరిగినటువంటి దాని సందర్భంగా అవును. ఒక ఫ్యాక్ట్ ఫైండ్ కమిటీ అని చెప్పేసి మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో వెళ్ళింది. ఓకే. వెళ్ళి ఆయన పంజాబ్‌లో దాదాపు 3 నెలలు ఉండాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. అతనికి బస ఎక్కడ ఏర్పాటు చేశారంటే మహాత్మా గాంధీకి లాహోర్లో రాంబుజ్ సింగ్ అని చెప్పేసి ఆయన ఇంట్లో బస బస ఏర్పాటు చేశారు. ఆయన అప్పటికి జైల్లో ఉన్నారు. అచ్చా! ఆయన భార్య పేరు సరళాదేవి. ఆమె వయసు 47. ఓకే. మహాత్మా గాంధీ వయసు 50. ఈమె సరళాదేవి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మేనకోడలు. ఓహ్! ఈమె పుట్టింది కలకత్తా. ఓకే. వివాహం చేసుకుంది ఈ లాహోర్లో రాంబుజ్ సింగ్. హ్మ్. వీళ్లకు హిందుస్థాన్ అనేటువంటి ఒక పత్రిక కూడా ఉంది. ఈమె నడుపుతా ఉంది. ఈమెకు ఎదిగొచ్చినటువంటి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. హ్మ్. ఈమె ఇంట్లో ఆశ్రయం ఆయనకు విడిది ఏర్పాటు చేశారు మహాత్మా గాంధీ. 3 రోజుల తర్వాత మహాత్మా గాంధీ ఉత్తరం రాశాడు. ఎవరికి? అనసూయాబెన్ అని చెప్పేసి ఆయన శిష్యురాలకి. ఇక్కడ సరళాదేవి నన్ను చాలా బాగా చూసుకుంటూ ఉంది. నిజంగా ఆమె నన్ను గౌరవిస్తూ ఉంది. నాకు కావాల్సిన సపర్యలన్నీ చేస్తూ ఉంది. ఏమి ఆమె చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఆదరాభిమానులకు నేను మంత్రముగ్ధున్నయ్యాను. ధన్యవాదాలు అని చెప్పేసి ఉత్తరం రాసుకున్నాను. దాని తర్వాత మహాత్మా గాంధీ ఎక్కడికి పోతే అక్కడికి ఈమె కూడా పోవడం, ఓహ్! అక్కడ పాటలు పాడడం, స్పీచ్లు ఇవ్వడం, ఇలా చేస్తూ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంది. వీళ్ళ మధ్య కొంచెం సాన్నిహిత్యం పెరిగి రోజు రోజుకు దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఒక సందర్భంలో ఆయన రాసుకున్నాడు. ది కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీలో ఉంది ఈ విషయం. పేజీ నెంబర్ 21, పేజీ నెంబర్ 131 చెప్తున్నా. ఎందుకంటే ప్రేక్షకులు అడుగుతున్నారు ఏం ఆధారాలు ఉన్నాయి. నిజమే, కరెక్ట్. అవును. పేజీ నెంబర్ 21, పేజీ నెంబర్ 131లో స్పష్టంగా ఇవి ఆధారాలు ఉన్నాయి. సరళాదేవిని నేను ఆధ్యాత్మిక భార్యగా భావిస్తున్నాను అని ఆ స్థాయి వరకు పోయింది వీళ్ళ యొక్క మధ్యలో ఉన్నటువంటి సంబంధం. ఓకే. చివరికి ఒక దశలో సరళాదేవి తన కొడుకును సబర్మతి ఆశ్రమానికి పంపించింది. కొంతకాలం ఏమో కూడా సబర్మతి ఆశ్రమంలో ఉంది. అక్కడ ఆశ్రమ వాసులంతా చెవులు కొరుక్కున్నారు. ఏంటి, ఏం జరుగుతుంది, ఏంది విషయం, ఇదంతా కథ. ఈ విషయాలని చక్రవర్తి రాజగోపాలాచారికి తెలిసినాయి. ఆయన మహాత్మా గాంధీకి ఉత్తరం రాశాడు. గాంధీ గారు, సరళాదేవికి మీ భార్యకు కిరోసిన్ దీపానికి సూర్యుని వెలుగుకు అంత తేడా ఉంది. దయ ఉంచి ఈ భ్రాంతి నుంచి మీరు బయటపడి త్వరగా వెనక్కి వచ్చి ఉద్యమాలను నడవాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పేసి రిక్వెస్ట్ చేశాడు. ఓకే. ఇంతకు మించిన ఆధారాలు ఏం కాదు. కరెక్ట్ ఉన్నాయి. అయితే అంటే అబా మనువుల మీద కూడా కొంత ఏదో రాస్తుంది. ఇంకా మనం అంత దూరం పోక్కర్లేదు. ఏదో కొంచెం మచ్చుకు ఒక మాట చెప్పేసి వదిలేసి పుస్తకాల్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పుస్తకం పేరు కూడా చెప్పాను కాబట్టి ఒకవేళ వీక్షకులకు వ్యూయర్స్ కావాలనుకుంటే పుస్తకాలు చదువుకోమని చెప్పి చెప్తాను. మనమే చేసుకుంటారు సవినయంగా. అంత మించి మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకొకటి ఒక విషయం విన్నా అన్నగారు, గాంధీ గారిని చాలా పేదవాడిగా చూపించడానికి భారీగా ఖర్చు అయ్యేదంట. నేను విన్నాను. ఆయన్ని అట్లా పేదవాడిగా కనిపించడానికి, ఆయన ఆహారపు అలవాట్లు మెయింటైన్ చేయడానికి విపరీతం ఖర్చు అయ్యేదట. మరి ఆయన రోజువారీ నెలవారీ ఖర్చులు ఎవరు భరించేవాళ్ళు అన్నగారు? బిర్లా లాంటి వాళ్ళతో ఆయనకి ఏమైనా సాన్నిహిత్యం ఉండేది అప్పట్లో? ఆయన ఖర్చులు కాదు, ఆయన మొదట ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేటువంటిది మనం ఫస్ట్ ఆలోచించాలి. ఓకే. గాంధీ గారి తల్లి ఆమె నగలను తాకట్టు పెట్టి త్యాగం చేస్తే ఆయన బ్యారిస్టర్ చదవడానికి పోయేసి వచ్చాడు. ఓకే. పోయేసి వచ్చిన తర్వాత పని లేకుండా ఖాళీగా ఉంటే ఆయనకు ఆశ్రయం కల్పించి హెల్ప్ చేస్తే అతను ఎందుకు ఏ విధంగా ఎదగలేకపోయాడు. చివరికి తన అన్న యొక్క పలుకుబడి ఉపయోగించి ఆఫ్రికాలో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారుల సమస్యలను తీర్చడానికి ఇతన్ని అక్కడికి పంపిస్తాడు. ఓకే. ఆఫ్రికాలో ఉన్నంత కాలం ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యాపారవేత్తలే ఇతని యొక్క మొత్తం ఖర్చులు కమామిషంతా కూడా భరించేవాళ్ళు.
తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత గోపాలకృష్ణ గోఖలే ఈయన యొక్క గురువు గారు. ఓకే. ఆయన సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ ఉమ్, అనేటువంటి దాంట్లో నుంచి ఇతని ఖర్చులు ఇండియాకి వచ్చిన తర్వాత ఈయన ఖర్చులు భరించే విధంగా ఏర్పాటు చేశాడు. అచ్చా అచ్చా అచ్చా. ఓకే. దాని తర్వాత మీరు చెప్పినట్లు టాటాలు, బిర్లాలు, బజాజ్లు ఉమ్, వీళ్ళు ఆయన ప్రయాణ ఖర్చులు, ఆశ్రమ ఖర్చులు, ఆయన తిండి ఖర్చులు ఇవన్నీ చూసేవాడు. ఓకే. ఆయన సంపాదించిన సొమ్ము ఏం చేశాడు? ఏమన్నా పార్టీ కోసం ఖర్చు పెట్టాడా? ఉమ్, ప్రజల కోసం ఖర్చు పెట్టాడా? ఉద్యమాల కోసం ఖర్చు పెట్టాడంటే ఏమీ లేదు. ఒక్క నయా పైసా దీనికోసం ఖర్చు పెట్టలేదు. ఉమ్, ఒక్క నయా పైసా తన జేబులో నుంచి తీసి పెట్టింది కూడా లేదు. తన కోసం ఖర్చు పెట్టుకున్నది కూడా లేదు. ఆ, పైగా స్వరాజ్య నిధి కోసం ప్రజల నుంచి విపరీతంగా డబ్బులు ఓ, సేకరించాడు. ఎన్ని విరాళాలు అసలు. అవును. దీంట్లో 2-3 సంఘటనలు మనం చెప్పుకోవాలి. ఒక దశలో స్వరాజ్య నిధి కోసం విజయవాడ వచ్చారు ఉమ్, బందర్. ఈ విజయవాడకు వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన యొక్క ఆతిథ్యాన్ని ఉచితంగా ఎవరికి ఇవ్వదలుచుకోవాలి. అచ్చా. ఎవరైతే వేలం పాటలో ఎక్కువగా పాడుతారో వాళ్ళ ఇంట్లో ఇతను ఆతిథ్యం తీసుకుంటాడు. ఉమ్, ఇతను వాళ్ళకి ఏం ఆతిథ్యం ఇచ్చేది ఉండదు. ఇచ్చేది ఏం లేదు. అవును, కరెక్ట్. వేలం పాట పాడి ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళ ఇంట్లో ఇతను బస చేసి వాళ్ళ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. ఆ డబ్బును స్వరాజ్య నిధికి జమ చేస్తాడు. అట్లా నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి విజయవాడలో గోళ్ళ నారాయణరావు అని ఆయన ఎక్కువ వేలం పాటలో పాడాడు. పాడితే వాళ్ళ ఇంట్లో ఈయన బస కుదిరింది. వాళ్ళు ఏమనుకున్నారు, బాగా గౌరవంగా ఆయనకు అవన్నీ పెట్టాలని బంగారు పల్లెల్లో భోజనం పెట్టారు. భోజనం తిరిగిన తర్వాత ప్లేట్ కడిగేసి ఆ బంగారు పల్లెని సంచిలో వేసుకున్నాడు. ఏమనుకోవద్దండి, స్వరాజ్య నిధి దీనికి కూడా నేను జమ చేసుకుంటున్నాను. ఇక రాజమండ్రి, కాకినాడ ఈ ప్రాంతాల్లో ఆడవాళ్ళు ఇచ్చినటువంటి వడ్డానాలు, గాజులు, అన్ని స్వరాజ్య నిధి తీసుకుపోయాడు. ఒకవేళ 4 గాజులు ఆయన చేతికి కనిపించినప్పుడు కాశీనాథన్ నాగేశ్వరరావు గారు తెలిసి ఉంటుంది. మద్రాసులో మహాత్మా గాంధీ ఉన్నాడు అని వాళ్ళ కూతురు తీసుకొని పోయాడు. ఆమెకు ఈ చేతికి 4 గాజులు, ఈ చేతికి 4 గాజులు వేసి మెల్లో ఒక హారం వేసి మహాత్మా గాంధీ దగ్గర పోయిన తర్వాత అన్నీ కుశలోపరి చేసిన తర్వాత ఆ అమ్మాయి 2 గాజులు ఇస్తే ఈ 2 గాజులు సరిపో స్వరాజ్య నిధికి, నాకు మొత్తం గాజులు కావాలని మొత్తం గాజులు ఆయనే చేతుల నుంచి తీసుకొని దీంట్లో వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత హారం కూడా బాగుంది, హారం కూడా ఇచ్చేయండి అని చెప్పేసి తీసుకున్నాడు. సో ఆ విధంగా డబ్బు విషయంలో చాలా నిక్కచ్చి మనిషి, వైశ్యుడు కదా కొంచెం. సో ఆ విధంగా మొత్తం ఖర్చు అంతా కూడా ప్రజల నుండే సేకరించాడు. రైట్.